అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఏంటంటే, గత కొద్ది రోజులుగా మనం అమెరికా నగరంలో ఉన్న లాస్ ఏంజలస్ అనే నగరం గురించి మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. అదేంటంటే, అక్కడ అగ్ని కీలకాలు ఆ నగరాన్ని దహించి వేస్తున్నాయి అని మనం రోజు చూస్తున్నాం. అయితే అది యాదృచ్ఛికంగా జరిగిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. Wind gusts as high as 99 miles per hour fueled new destructive wildfires in the Los Angeles area overnight. You can see how the extreme winds had embers racing through this neighborhood in the Pacific Palisades. Homes and businesses burned to the ground as tens of thousands of people scrambled to evacuate, many abandoning their cars. At least 3 fires are burning in the LA area by early Wednesday with 0% containment. చూసారా వీడియో? నిజానికి అక్కడ ఏం జరిగిందంటే, ఆ ఏదైతే సందర్భం జరిగిందో ఆ అగ్ని ఆ ఊరిలోకి ప్రవేశించడానికి ముందు ఏం జరిగిందంటే, అక్కడ ఒక మీటింగ్ జరిగింది. హాలీవుడ్ సంబంధించిన ప్రముఖులందరూ కూడా కూర్చొని వాళ్ళు మాట్లాడుకునే టాపిక్లో కాకుండా అక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడిని వాళ్ళు తక్కువగా చేసి విమర్శించి మాట్లాడడం జరిగింది. అయితే లాస్ ఏంజలస్ అనేది మనందరికీ తెలుసు, చాలా పెద్ద నగరం, ఒక మంచి డబ్బున్న నగరం, అదొక నగరం, ప్రముఖులందరూ అక్కడే ఉంటారని మనం వింటున్నాం. అయితే అలాంటి నగరాన్ని గురించిన ప్రముఖులు అక్కడ కూర్చొని ఒక సందర్భంలో మాట్లాడుతూ సృష్టికర్త అయినటువంటి దేవుడిని చిన్నతనంగా మాట్లాడడం, బాగా వాళ్ళు అజ్ఞానాన్ని వాళ్ళు అక్కడ చూపించుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఉండేది అంత్య దినాలు అంటే చివరి కాలం, కడవరి కాలం. ఈ కాలంలో కృప అనేది తగ్గిపోతూ ఉంటుంది. దేవుని కృప మనుషుల మీద తగ్గిపోతూ ఉంటుంది. మనం బైబిల్ కనుక చూసినట్టయితే, సొదొమ గొమొర్రా అనే గ్రామాలు దేవుని వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవారు. బహు రకంగా పాపం చేసేవారు. అలాంటి పాపం చేస్తుంటే దేవుడు చూసి చివరికి ఏం చేశాడంటే, ఆ గ్రామాలని ఆకాశం నుంచి అగ్ని పంపించి పూర్తిగా దహించి కాల్చేశాడు. మనం చూస్తాం ఆదికాండంలో. అలాగే ఇప్పుడు మనకు తెలిసి వచ్చిన చూస్తున్నాం ఏంటంటే, అక్కడున్న ఆ గ్రామాలు సైతం ఆపడానికి అమెరికాకు పెద్ద సమస్య పట్టచ్చు, ఆపడానికి వాళ్ళకి ఏం సమస్య కాదు. కానీ ఆపలేకపోతున్నారంటే ఇది ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు గురై ఉంటారని ఒక దేవుని క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఎవడైనా గ్రహించవచ్చు. కాబట్టి ప్రజలారా గమనించండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కోపాన్ని ఎప్పుడూ తన కోపాన్ని ఉంచుకుంటాడు. తన కనికరం మన మీద చూపించినంత కాలం మనం బాగానే ఉంటాం. తన ఉగ్రత మన మీద పంపించినప్పుడు చాలా ఘోరంగా ఉంటాం. చూడండి, ఆ వీడియో చూడండి. మనుషులకు ప్రమాదం కలగలేదు, కానీ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయి, అమెరికాలో దాదాపుగా లాస్ ఏంజలస్ అనే ఏరియా బూడిదైపోవడం గల కారణం వాళ్ళు దేవుడిని చిన్నతనంగా మాట్లాడడం. అంటే దేవుడు ఏమైనా కక్షపూర్తంగా చేస్తాడు? కక్షపూర్తంగా చేయడు. దేవుడు ఒక సమయం ఇస్తాడు. దేవుడు కూడా ఒక సహనం ఉంటుంది. ఆ సహనాన్ని మనం పరీక్షిస్తే దేవుడు తన ఉగ్రతని రకంగా చూపిస్తాడండి. పై వీడియోలో మనకు ఒక నిదర్శనం. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉండండి. దేవుడిని అపహేళన చేసి హాస్యంగా పరిచితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చే శిక్ష రకంగా ఉంటుందని ఈరోజు మనం ఆ న్యూస్ చూసి మనం ఇక నుంచి అయినా మారి దేవుని యందు భయభక్తులకు వెళ్ళి బతకాలని నేను కోరుకుంటున్నాను.